మా సిరిచందన్ ఎందుకో డల్గా ఉంది, అడుగుదాం. ఏమైంది సిరి అట్లా డల్గా ఉన్నావు? అంగన్వాడీ జాబ్లన్నీ అమ్ముడుపోతున్నాయని వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, మీరేమో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వమంటున్నారు. 2000 ఏమన్నా ఊరికే వస్తాయా? సరే, నేను ఒక చిన్న మాట చెప్తా, జాగ్రత్తగా విను. ఓకే, సో ఈ అంగన్వాడీ జాబ్ కోసము లేని సర్టిఫికెట్లన్నీ అప్లై చేసినాం. ఫస్ట్ పాయింట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ. సెకండ్ పాయింట్ ఏ జిల్లా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని మీ జిల్లా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాడు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అప్లై చేశారు. ఫోర్త్ పాయింట్ అప్లై చేసిన తర్వాత సర్టిఫికెట్లన్నీ పట్టుకొని గెస్టెడ్ సంతకాలు తీసుకొని వర్షం వచ్చినా ఎండ కొట్టినా బండి మీద ఆటోలా చిన్నపిల్లలను పట్టుకొని ఇబ్బంది అయినా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయి వెరిఫికేషన్ చేశారు. ఇవన్నీ చేసిన మీరు లాస్ట్ స్టేజ్, ఇంపార్టెంట్ స్టేజ్ అంగన్వాడీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఎందుకు డల్గా అయిపోతున్నారు? ఈ స్టేజ్లో కదా మీరు యాక్టివ్గా ఉండాల్సింది. మీరు ఇట్లనే డల్గా ఉంటే ఏమవుతుందనంటే మీ ఊర్లోనే మీ ఇంటి పక్కన అమ్మాయి, మీ పక్కలైన అమ్మాయి, మీకంటే ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చిన అమ్మాయి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు తెచ్చుకొని మీ ముందే జాబ్ చేస్తుంది. అప్పుడు మీరు ఎంత బాధపడ్డా, అయ్యో నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితే బాగుండునే, జాబులు అమ్ముకుపోతున్నారని నేనేమో ప్రిపేర్ అవ్వలేదని మీరు ఎంత బాధపడినా అప్పుడు మీకు జాబ్ రాదు. సో కాబట్టి నేను చెప్పేది ఏమంటే మీరు 4 స్టేజ్లు పాస్ అయిపోయినారు, అసలైన స్టేజ్ కూడా ఎందుకు డల్గా ఉంటారు? అందుకోసమే మీరు పుకార్లను నమ్మకండి, ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. సో విన్నారు కదా, మీ భవిష్యత్తుని పుకార్లకు వదిలేయద్దు, ప్రిపరేషన్కి ఇవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి.